నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. మేము సైతం పక్షుల కోసం కార్యక్రమంలో ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నటువంటి మహిళ అతియా మొహమ్మద్. ఆవిడ ఒక పక్షి ప్రేమికురాలు. పక్షుల్ని ఎక్కువగా ప్రేమించడం, వాటికి ఆహారం పెట్టడం, వాటిని దగ్గర తీయడం, ఇదంతా కూడా పక్షులే కాదు జంతువులన్నిటినీ కూడా. మేము సైతం పక్షుల కోసంలో ఆవిడ ప్రత్యేకంగా ఆవిడ ఇంట్రెస్ట్ తోటి ఆవిడ చాలామందిని ఇన్స్పైర్ చేసి ఆవిడ వల్ల ఒక్కళ్ళన్నా ఇన్స్పైర్ అయ్యి పక్షులకి వాటర్ ఫుడ్ పెడతారనే ఉద్దేశంతో ఈ వీడియో కోసం నేను ఈరోజు ఒకరు మారినా చాలు మేడం అన్న ఒక మాట నాకు చాలా చాలా నచ్చింది. సో మేడం గురించి ఆవిడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. సో అంత చదువుకున్నప్పటికీ కూడా ఆవిడకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఆవిడలో ఉన్నటువంటి కళాకారుని గుర్తించేది వాళ్ళ నాన్నగారు. చాలా బాగా వేస్తుంది మా అమ్మాయి అని చెప్పేసి వాళ్ళ కొలీగ్తో చెప్తే, ఆయన ఎవరో కాదు, గంధం గారు, ప్రముఖ ఆంధ్రప్రదేశ్ ఫేమస్ ఆర్టిస్ట్. ఆయన సలహా మేరకు ఆవిడ తన కళారంగాన్ని స్టార్ట్ చేశారు. ఆవిడ ఆల్రెడీ వేస్తున్న దాంట్లో చాలా ట్రైండ్ అయ్యి ఇప్పుడు చాలామంది కళాకారులని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆన్లైన్లో ఆవిడ చాలామంది కళాకారులని తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఆమె డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు పీజీ చేస్తున్నారు కేఎల్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్. అలాగే ఆవిడ మండల పెయింటింగ్లో ఇది వచ్చేసి పోయిన సంవత్సరం మన చిత్రకళా వీధిలో పార్టిసిపేట్ చేశారు. అప్పటి ఫోటో వారి గురువు గారు గంధం గారు వచ్చినప్పుడు ఆయనకి ఆ పెయింటింగ్ని బహుకరిస్తున్నారో లేకపోతే చూపిస్తున్నారో తెలియదు, కానీ ఫోటో అయితే దిగారు. ఈ ఫోటో నేను తీసుకోవడం జరిగింది. ఇది ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ మండల పెయింటింగ్ లోపల శివుణ్ణి ఇలా వేశారనమాట. చాలా చాలా బాగుంది మేడం. అండ్ ఆవిడ వేసినటువంటి ఇది నాకు బాగా నచ్చింది. ఈ మండల పెయింటింగ్లో ఈ సర్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక డిజైన్ క్రియేషన్ ఒక ఫామ్లో చేయడం అంటే రిపీటెడ్గా ఒకే ఎలిమెంట్ని రిపీటెడ్గా చేయడం, ఒకే లైన్స్లో రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ బ్యూటిఫుల్గా ఈ లోటస్ లీవ్స్ కానీ, ఆ లోటస్ ఫ్లవర్స్ కానీ, ఆ మొగ్గలు కానీ, అక్కడక్కడక్కడ చుక్కలు, అంటే ఆ లోటస్ ఫ్లవర్లోని వేరియేషన్స్, డార్క్ టు లైట్ ఎలా ఆవిడ డివైడ్ చేశారు. ఈ మధ్యలో మాత్రం ఆవిడ ఓన్గా క్రియేట్ చేసినటువంటి ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగున్నాయి మేడం. అలాగే మేడం కొన్ని రోజులు ఒక్క పిచ్చుకొచ్చిందంట. కొన్ని రోజుల తర్వాత రాలేదు. ఆ తర్వాత ఆ పిచ్చుక కంటిన్యూగా వస్తుంటే దాంతోపాటు వచ్చినటువంటి ఇవన్నీ పిచ్చుకలు, వాటికి ఇక్కడ బియ్యం వేశారు, అలాగే వాటర్ పెట్టారు. ఆవిడ ఆశయం ఏంటంటే నాలాగా ఇంకొంతమంది కూడా ఇలాగే పెట్టాలి, వాటికి జస్ట్ కొన్ని గింజలు వాటర్ వేస్తే చాలు, వాటి కడుపు నిండుతుంది అనేది ఆవిడ ఆశయం. సో మన ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఈ రెండు ఆశయాలు కలిసి ఈరోజు కనెక్ట్ అయ్యాం. సో మనకి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ చిన్న ఏదైతే గద్ద ఉందో వీరి బిల్డింగ్ పైన వాలిందంట, కదలలేకపోతుందంట. సో దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి అది క్యూర్ అయిన తర్వాత వదిలేశారంట. సరే ఎంత క్యూట్గా ఉందో. అలా ఎలా వస్తాయో తెలియదు మేడం. అంటే మనకి కొన్ని పక్షులు కొన్ని తెలుస్తాయి. అక్కడ మనం వాటర్ పెట్టడము, ఫుడ్ పెట్టడము, అంటే వీళ్ళు తరమకుండా ఉంటారు కదా. ఓకే, ఇది మనకి సేఫ్ ప్లేస్ అనుకొని అక్కడ అవి దిగి కొంత అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ ఉంటాయన్నమాట. సో కింగ్ ఫిషర్ కూడా అలాగా గాయంతో వచ్చిన దాన్ని ఆవిడ బాగు చేసి మళ్ళీ వదిలేశారంట. సో ఈ కింగ్ ఫిషర్ వీడియో కూడా నాకు ఉంది. రేపు నేను ఒక 2వ ఎపిసోడ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ పిచ్చుకల మీద ఒక కవిత రాశారు. సో ఒక
ఒక ఒక మనిషి ఆ కవిత ద్వారా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాటికి కావాల్సింది కొద్దిగా ఫుడ్, అలాగే నీరు, ఒక చిన్న ఆశ్రయం, అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. ఆకాశంలో అంతమైపోతున్నటువంటి ఆ పిచ్చుకల గుంపుని మళ్ళీ నింపుదాం. వాటి కోసం ఆహారాన్ని మళ్ళీ పెడదాం. ఆ గిన్నెలో నీళ్ళని ఓ జల్లెడల మన టెర్రస్ మీద కానీ అలా పెడదాం. వాటిని ఆహ్వానిద్దాం, వాటి కడుపు నింపుదాం అనేది ఒక స్లోగన్ని ఆవిడ రాసినటువంటి ఆ అద్భుతమైన కవిత్వాన్ని రేపు మీ అందరికీ చదివి వినిపిస్తాను. అలాగే ఈరోజు చూశారు కదా, వీలైతే ఈరోజు రేపు మార్నింగ్ మీకు కింగ్ ఫిషర్ వీడియో పెడతాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అతియా మహమ్మద్ గారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలాగే చేస్తూ ఉండాలి మీ కవిత కోసం. ఆవిడ కవిత చాలా అద్భుతంగా ఉంది, చాలామంది మనుషులు ఖచ్చితంగా కదిలిస్తూ ఉంటుంది. కాబట్టి రేపు ఆ కవితతో, అలాగే ఆవిడ పెడుతున్నటువంటి ఆహారాన్ని తింటున్న పిచ్చుకల గుంపుని ఒకసారి ఆ అందమైన అనుభూతిని మనం ఆస్వాదిద్దాం రేపు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సైనింగ్ ఆఫ్.